కృతజ్ఞతలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. అన్నిటికంటే ముఖ్యంగా మరి ఈరోజు జన్మదినమును జరుపుకుంటున్నటువంటి క్వీన్ ఏంజెల్ పేరు గుర్తుంటుందో లేదో అనుకున్నాను, కానీ అంతే కదండి, పలకటం తేడా పలికిన క్వీన్ కాదు, ఓకే, క్వీన్ ఏంజెల్. మరి దేవుడు ఆ బిడ్డను గత 3 సంవత్సరములు కూడా మరి దేవుడు కాపాడి భద్రపరిచి ఈ దినమందు మరొక నూతన సంవత్సరం నా బిడ్డకు దయా కిరీటముగా ధరింపజేసినటువంటి ఈ శుభ సంతోషకరమైన సమయమందు మరి నేను ఆ బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకును, అలాగే తల్లిదండ్రులకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకును, అంటే నానమ్మ తాతయ్య గారు, అమ్మమ్మ తాతయ్య గారు, వారందరికీ కూడా నా పక్షముగా, మా సంఘ పక్షముగా, మా కుటుంబ పక్షముగా వారికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఐ విష్ ఏ హ్యాపీ, ప్రాస్పరస్ అండ్ ఏ బ్లెస్డ్ హ్యాపీ బర్త్డే. దేవునికి స్తోత్రం. మే గాడ్ బ్లెస్ క్వీన్ ఏంజెల్ abundantly and richly. Amen. Amen. చెప్పండి తల్లి, ఆమెన్. ఇప్పుడు దాకా విని అలసిపోయినట్టు కనపడుతున్నారు మీరందరూ అలసిపోయిన సమయంలో నన్ను నిలబడమన్నారు అయ్యగారు. దేవుని స్తోత్రం. ఇది నిద్రా సమయం, ముగింపు సమయంలో నాకు ఇచ్చారు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా నిలబెడతాడో మనకి తెలియదు, ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకి తెలియదు. ఆయన కార్యములే ఆశ్చర్యాలు. దేవుని బిడ్డలారా, మనం ఒకటి తలుస్తాం కానీ దైవం మరొకటి తలచింది అంటారు. ఇప్పుడు నేను మెసేజ్ ప్రారంభిస్తే గత ఫాస్టింగ్ ప్రేయర్స్లో 1.5 hour అనుకుంటా నడిచింది, కానీ ఆ రోజు ఆల్ నైట్ ప్రేయర్ అని నాకు తెలీదు. ఆల్ నైట్ ప్రేయర్ అని ముందు ఒక మాట చెప్పుంటే 2.5-3 hours లాగించేసేవాళ్ళం. దేవుని స్తోత్రం. మరి ఈరోజు నేను వర్తమానము చెప్పడానికి నిలబడలేదు, కానీ శుభములు తెలియచేయటానికి మీ ముందు నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు చక్కని సందేశం ఇచ్చినటువంటి దైవజనులు సుధీర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు ఇజ్రాయిల్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృప ద్వారా ఒక మనుష్యుడు ఈ భూమి మీద జన్మించాలంటే ఆయన చిత్తం ఉండాలి, ఆయన సంకల్పం ఉండాలి. ఆయన సెలవు లేకుండా ఏ మనుష్యుడు భూమి మీద అడుగు పెట్టడానికి అవకాశం లేదు. ఈ రోజున మనం ప్రపంచంలో చూస్తే UN లెక్కల ప్రకారంగా ప్రపంచంలో ఒక రోజుకి 3,85,000 మంది జన్మిస్తున్నారట. ఒక రోజుకి 3,85,000 మంది జన్మిస్తున్నారు. అదే మన భారతదేశంలో లెక్కలైతే 67,385 మంది జన్మిస్తున్నారంట. ఒక రోజుకి 67,385 మంది ఒక రోజుకి తల్లులు జన్మనిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ లెక్క ప్రకారంగా మనం చూసుకుంటే మరి అది క్యాలిక్యులేట్ చేసి గంటకు చూస్తే 2,807 మంది ఒక గంటకు పుడుతున్నారట. నిమిషాల్లోకి క్యాలిక్యులేట్ చేస్తే ఒక నిమిషానికి అంటే 60 సెకండ్లకి 46 మంది జన్మిస్తున్నారు. ఒక నిమిషానికి మన భారతదేశంలోనే 46 మంది జన్మిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతమందిని దేవుడు భూమి మీదకి పంపిస్తున్నాడు.
ఆ లెక్కల్లోనే నీవు నేను మనందరం కూడా జన్మించాం. కానీ విషయం ఏంటంటే లోకంలో చాలామందికి తెలీదు, వారు బిడ్డలను ఎందుకు కంటున్నారో తల్లిదండ్రులకు తెలియదు, బిడ్డలు ఎందుకు పుడుతున్నారో ఎందుకు భూమి మీద జీవిస్తున్నారో వారికి కూడా తెలియదు. పుట్టాం, బ్రతుకుతున్నాం, తింటున్నాం, త్రాగుతున్నాం, పని చేసుకుంటున్నాం, పనికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఏదో ఇట్లా ఆలోచన చేస్తారు. కానీ అసలు మానవుడు ఈ భూమి మీద ఎందుకు పుడుతున్నాడో మనం ఆలోచన ఎప్పుడైనా మనం చేశామా? పుట్టుకను ఇంగ్లీష్లో బర్త్ అంటారు. చెప్పండి, ఏంటది? బర్త్. అసలు మనం ఇది ఆలోచన చేస్తే వాక్యాన్ని బట్టి ఈ బర్త్ అనేటువంటి మాటలో 5 అక్షరాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు మనం చూస్తే అనేక కారణాలు ఉన్నాయి దేవుడు మనిషిని భూమి మీదకి పంపడానికి గల కారణాలు. అందులో ఈ బర్త్ అనే మాటలో ఉన్నటువంటి 5 కారణాలు, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క కారణాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుడు మనిషిని ఈ భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నాడు, ఎందుకు మానవుడు జన్మిస్తున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే ఫస్ట్ లెటర్ ఏంటంటే బి. బర్త్లో ఫస్ట్ లెటర్ ఇస్ బి. బి స్టాండ్స్ ఫర్ బ్రిలియన్సీ. అంటే ఇన్ అనదర్ వర్డ్స్ గ్లోరీ, మహిమ. అంటే దేవుడు మనిషిని భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నాడు అంటే దేవుని మహిమ కొరకే మనిషిని లోకములోనికి పంపిస్తున్నాడు. నీవు ఈరోజు భూమి మీద ఉన్నావు అంటే, నీవు పుట్టావు అంటే దేవుని మహిమ కొరకే దేవుడు నిన్ను పుట్టింపజేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 43:5-7 వచనం ప్రకారంగా అక్కడ ప్రభు అంటాడు, యెషయా ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారినందరినీ తప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఎవరు పుట్టించారు నిన్ను? ఎవరు పుట్టించారు మిమ్మల్ని? పురుషులు చెప్పండి, మిమ్మల్ని ఎవరు పుట్టించారు? స్త్రీలు చెప్పండి. ఇప్పుడు సౌండ్ గట్టిగా రావట్లే. దేవుడు పుట్టించెను. హల్లెలూయా. ఎందుకు పుట్టించాడు అంటే దేవుడు నిన్ను లోకంలోకి పంపించాడు. ఎందుకు పంపించాడు? ఏదో ఒక పర్పస్ మీద దేవుడు నిన్ను పంపించాడు. ప్రతి మనిషి ఈరోజు క్వీన్ ఏంజెల్ కూడా దేవుడు ఒక ఉద్దేశముతో, ఒక పర్పస్తో దేవుడి లోకానికి పంపించాడు. ఉద్దేశము లేకుండా ఏ ఒక్కడు ఈ భూమి మీదకి రాలేడు. ఏ ఒక్కడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడలేడు. ఆ ఉద్దేశాన్ని నీవు కనుగొనాలి. ఆ ఉద్దేశాన్ని గుర్తించి మనం భూమి మీద మన బ్రతుకుదనములన్నీ కూడా జీవించాలి. మొదటి కారణం ఏమిటంటే, మొదటి ఉద్దేశము ఏంటంటే, దేవుని మహిమ కోసం దేవుడు నిన్ను లోకానికి పంపించాడు. గట్టిగా చపల కొట్టండి, దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు పర్సనల్గా నీ పేరు అబ్రహాం అయినా, నీ పేరు శారా అయినా, లేకపోతే నీ పేరు ఏదైనా, నీవు బ్రతకాల్సింది ఎందుకు బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు అంటే కేవలము దేవుని కొరకు మాత్రమే మనం బ్రతుకుతున్నాం. హల్లెలూయా. అలా బ్రతకాలి. ఆయనకు మహిమ చెల్లించే విధంగా మనం బ్రతకాలి. రెండవది అక్షరములు ఐ స్టాండ్స్ ఫర్ ఇంక్లినేషన్. అంటే విల్ ఆఫ్ గాడ్. విల్ అంటే దేవుని చిత్తము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7 అంటాడు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా
నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మీరందరూ బైబిల్ చదివితే టైం సరిపోతుంది, నేనే చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలను గాక. ఇదిగో నేను ఏం చేశాడట? వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చాం మనం భూమి మీదకి? దేవుని చిత్తమును నెరవేర్చటానికి. ఈరోజు మనం ఏదో పుడుతున్నాం, ఏదో బర్త్డేలు చేసుకుంటున్నాం, మనం ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నాం అంటే కాదు, కానీ ఏదో బ్రతికేస్తున్నానులే అన్నట్టు కాదు, కానీ మనం ఎందుకు ఈ లోకంలోనికి వచ్చామో ఆ పర్పస్, ఆ ఉద్దేశాన్ని మనం గుర్తించాలి. నిజంగా మనము దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతున్నామా? యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు, తండ్రి యొక్క చిత్తమును ఆయన నెరవేర్చాడు. ఈరోజు నీ జీవితంలో నీవు కూడా నువ్వే పనైనా చేసుకో, ఏ వ్యాపారమైనా చేసుకో, ఏ ఉద్యోగమైనా చేసుకో, కానీ అదే శాశ్వతం కాదు. కానీ దేవుడు నిన్ను పంపించినటువంటి ఏ వ్యక్తి అయితే నిన్ను పంపించాడో ఆ దేవునికి నీవు మహిమకరముగా జీవించాలి. ఆ దేవుని చిత్తమును నీవు నెరవేర్చాలి. దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరడానికి నువ్వు అంగీకరిస్తున్నావా? యాక్సెప్ట్ చేస్తున్నా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు 40వ కీర్తనలో 8వ వచనం అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనము సంతోషించేవారిగా ఉండాలి. 3వ అక్షరం ఏంటంటే ఆర్. బిఐ. చదువుకున్న వాళ్ళు చెప్పండి, BIR. ఇది 3వ కారణం, 3వ రీజన్ వై వి కేమ్ హియర్. ఆర్ స్టాండ్స్ ఫర్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ప్రకటన లేక ప్రచురించుట. దేవుడు ఒక మనిషిని భూమి మీదకి పంపించాడు అంటే అతడు ఏం చేయాలంటే అతడు దేవుణ్ణి ప్రచురించేవాడిగా ఉండాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనం అంటాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఏం చేయాలి మనం? దేవుని స్తోత్రమును మనం ఏం చేయాలి? ప్రచురము చేయాలి. ఒకవేళ నువ్వు ఒక పాస్టర్గా ఒకవేళ నువ్వు ప్రచురం చేయలేకపోవచ్చు, వాక్యాన్ని నువ్వు ప్రకటించలేకపోవచ్చు. అంటే పుట్టిన వాళ్ళందరూ సేవకులు అవ్వాలని కాదు, కానీ పుట్టిన వాళ్ళందరూ పాస్టర్లు యాజకులు అవ్వాలని కాదు, కానీ దేవుడు ఎవరిని దేనికోసం ఎన్నుకుంటాడో ప్రియమైన వారలారా, వారిని కొంతమందిని ప్రత్యేకముగా యాజకులుగా దేవుడు ఆయన సెపరేట్ చేసుకుంటాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా వీ హ్యావ్ టు విట్నెస్, అంటే మనం దేవునికి సాక్షులుగా మనం ఉండాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యువర్ డీడ్స్ స్పీక్స్ లౌడర్ దాన్ యువర్ వర్డ్స్. అంటే మన క్రియలంట, మనం చేసే క్రియలు అంటే మన నడవడిక, మన ప్రవర్తన, మనం మాట్లాడే మాట కంటే గొప్పగా గంభీరంగా మాట్లాడుతుందట. దేవునికి స్తోత్రం. అంటే ఏంటో తెలుసా? దాని సారాంశం ఏంటంటే మన బ్రతుకు, మన జీవితం ద్వారా మనం యేసయ్యను లోకానికి చూపించగలగాలి. నీ జీవితంలో నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. సో అందుకే దేవుడు మనలను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో లోకానికి పంపించాడు. ఆ తర్వాత 4వ అక్షరం ఏంటో తెలుసా? టీ స్టాండ్స్ ఫర్ టెంపుల్. చెప్పండి, టీ స్టాండ్స్ ఫర్ టెంపుల్, దేవాలయం. దేవుని కొరకు మనం ఒక దేవాలయముగా ఉండాలి. అంటే మన హృదయము దేవునికి పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, పాపమును చూడలేనటువంటి కన్నులు కలిగిన వాడు. పాపమును ఆయన సహించలేడు. మనం బ్రతికే దినములు ఎంతకాలం బ్రతికినా మన బ్రతుకంతా కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా మనము మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా పరిశుద్ధుడు అయితే, నిజంగా నువ్వు పరిశుద్ధురాలుగా జీవించగలిగితే నీ హృదయమే దేవునికి ఒక దేవాలయం, నీ శరీరమే, నీ దేహమే దేవునికి ఆలయం.
దేవునికి మనం ఒక ఆలయంగా ఉండాలని దేవుడు ఈ లోకానికి నిన్ను నన్ను మనందరినీ కూడా పంపించాడు. మనం ఎలా బ్రతుకుతున్నాం? ఇకపోతే లాస్ట్ వర్డ్ ఏంటంటే హెచ్ స్టాండ్స్ ఫర్ ఆనర్. ఆనర్ అంటే ఘనపరచటం. దేవుణ్ణి మనం ఘనపరచాలని భూమి మీద బ్రతికినంత కాలం కూడా ఎవరిని ఘనపరచాలి? ఎవరిని ఘనపరచాలి? దేవుణ్ణి ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి మనం ఘనపరచేవారిగా ఉండాలి. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క చేతుల ద్వారా, సమస్తము ద్వారా కూడా దేవుని నామమునకు ఘనత ప్రభావములు కలగాలి. అటు విధంగా మనం బ్రతుకుతున్నామా? నేను 5 విషయాలు నేను మీ ముందు పెట్టాను. బర్త్ అనగా పుట్టుక. ఎందుకు దేవుడు నిన్ను నన్ను మనందరిని పుట్టించాడో ఈ రాత్రికాల సమయంలో మనం విన్నాం. కనుక ఆ విధంగా మనం బ్రతకడానికి తీర్మానం చేసుకుందాం. ఈరోజు మరి నూతనమైనటువంటి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి ఆ బిడ్డను బహుగా దేవుడు దీవించాలని, దేవుడు ఆ బిడ్డ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదించాలని దేవుడు, కీర్తనగాడు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అంటున్నాడు. అలాగే దేవుడు ఆ బిడ్డను ఉన్నతమైన శిఖరాలు అధిరోహించేటట్టుగా ప్రభు ఆ బిడ్డకు కృప చూపించాలని, ఆ బిడ్డ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలని ఈరోజు నా బిడ్డ సందర్భంగా, జన్మదిన సందర్భంగా కూడి వచ్చిన మనందరము కూడా, నిజంగా మనందరం కూడా ఏదో ఒక రోజున పుట్టిన వాళ్ళమే కనుక దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడో ఆ కారణాలు ఎరిగి ఆ విధంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ, అలాగే ఆ బిడ్డకును, క్వీన్ ఏంజెల్కును దేవుడు సహాయం చేయాలని నేను ఆశీర్వదిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.